హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్ని చిన్ని ఆశలు. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. చికెన్ కర్రీ బగారా రైస్ ఏముంది, చాలాసార్లు చేసాంలే అని అనుకోకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సినవి 1 kg చికెన్లోకి పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకొని ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. కారం ఒక 3 స్పూన్లు వేసుకోండి. పసుపు కొంచెం వేసుకొని తర్వాత సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అందులోకి ధనియాల పొడి ఒక 3 స్పూన్స్, జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకొని అండ్ గరం మసాలా ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. 5 రెబ్బలు కరివేపాకు, దీంట్లోకి యాలుక్కాయలు ఒక 2 లేదా 3, బిర్యానీ ఒక 2, దాల్చిన చెక్క ఒక 2-3 అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పక్కకి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకోండి. బగారా రైస్ కోసం కుక్కర్ కొంచెం వేడెక్కాక అందులోకి ఆయిల్ కొంచెం వేసుకొని అందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. తర్వాత చెక్క ఒక 3-4, స్టార్ ఒక 2, బిర్యానీ ఆకులు ఒక 2, యాలక్కాయలు ఒక 3, లవంగాలు ఒక 4, అందులోకి సాజీరా కొంచెం యాడ్ చేసుకోండి. ఇందులో మెయిన్ స్టార్ ఇంగ్రీడియంట్ జాజికాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. జాజికాయని కొంచెం చిన్న ముక్క దంచి వేసుకోండి, లేదు అంటే నాలాగా కొంచెం తురిమేసేయండి. ఇలాగా ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి పచ్చిమిర్చీలు ఒక 3-4 యాడ్ చేయండి. ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకునేవి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చాలు, సరిపోతుంది. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత గుప్పెడు పుదీనా వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిపోయినప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంతోపాటు నాన్ వెజ్ మసాలా యాడ్ చేయండి. ఇది నాన్ వెజ్ ఐటమ్స్కి మేము ఇంట్లో యూస్ చేసుకునే మసాలా. ఈ రెసిపీ నేను రేపు మీకు పోస్ట్ చేస్తాను. అన్ని నాన్ వెజ్లో ఇది యాడ్ చేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుందండి టేస్ట్. నేను గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది నాన్ వెజ్లో వేయడం వల్ల. కొంచెం కొత్తిమీర వేసుకోండి. 1/2 kg రైస్కి నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాను. నేను ఇంట్లో రైసే వాడుతున్నానండి. నేను ఎటువంటి బాస్మతి రైస్ అయితే నేను వాడట్లేదు. ఇవి బాయిల్ అయినప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకోండి. అంటే మనం కొంచెం టేస్ట్ చూసేసరికల్లా కొంచెం ఉప్పగా తగలాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసేసి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తాము. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చికెన్ కర్రీ కోసం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసి ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని యాడ్ చేసేసుకుందాం. స్పాచులాతో బాగా కలిపేసుకుందాము. నేను ఇక్కడ స్పాచులా ఎందుకు యూస్ చేస్తున్నానంటే ప్యాన్ గీతలు పడకుండా ఉంటాయి అండ్ ఎక్కువ కాలం వస్తుంది నాన్ స్టిక్ ప్యాన్. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఇందులో వాటర్ యాడ్ చేయలేదు. ఓన్లీ చికెన్ ఉడికేటప్పుడు వచ్చిన వాటర్ తోటి చికెన్ అంతా కుక్ చేసేసాను. ఫైనల్లీ కొంచెం మనం చికెన్ మసాలా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని నేనైతే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి. నేను నెయ్యి యాడ్ చేస్తాను, మీరైతే ఆప్షనల్ అండి. నెయ్యి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఫైనల్లీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.